హరే కృష్ణ అండి. మన ఆధ్యాత్మిక పురాణ గ్రంథాలైన భగవద్గీత, భాగవతం, రామాయణ గ్రంథాలను చదివే ముందు అవి పరంపరగా ప్రామాణికమైనవా కాదా ఒకసారి చెక్ చేసుకుని చదవాలండి. పరంపర అంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత, భాగవత గ్రంథాలను ముందు బ్రహ్మకు తెలియజేశారు, బ్రహ్మ నారదుడికి తెలియజేశారు, నారదుడు వ్యాస మహర్షికి తెలియజేశారు. వ్యాస మహర్షి తన కుమారుడైన సుఖదేవ గోస్వామికి తెలియజేశారు. అలా పరంపరగా వచ్చిన ప్రామాణిక గ్రంథాలలో ఎటువంటి మార్పు చేర్పులు ఉండే అవకాశమే ఉండదు. అలాంటివి యథాతథంగా ఉంటాయి. కానీ కాల్పనికమైన గ్రంథాలను పఠించడం వల్ల మనకు సరియైన భగవత్ జ్ఞానాన్ని పొందలేక ఏ మార్గాన్ని ఎన్నుకోవాలో అని మనం సతమతమవుతూ ఉంటాము. భగవద్గీత యథాతథం ప్రామాణికమైన పవిత్ర గ్రంథం. అలాంటి గ్రంథాలను చదివితే భగవంతుడు మనకు ఏమి బోధ చేస్తున్నారు అనే పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందవచ్చు. హరే కృష్ణ.